తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ మీరు క్లియర్గా ఏం రాస్తుందో చూస్తున్నారు. సరోగసి ముసుగులో శిశువుల విక్రయం, ఇదొక దందా నడుస్తోంది. ఇప్పుడు హైదరాబాదులో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో శిశువుల క్రయ విక్రయాలు జరుగుతున్న ఒక దందా జరుగుతోంది. డాక్టర్ నమ్రత చేసినటువంటి నిర్వాకంతో మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కేవలం డబ్బుల మీద ఆశతో, కక్కుర్తితో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అసలు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ భాగోతం ఎలా బయటపడింది, ఏ విధంగా పసిపిల్లల్ని అమ్మేసుకుంటున్నారు, ఏ విధంగా దందా చేస్తున్నారు, లక్షల రూపాయలు దోచుకుంటున్నారు, మాతృత్వాన్ని పణంగా పెట్టి ఏ విధంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు, సొమ్ము చేసుకుంటా ఉన్నారు, ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. లిటరల్గా అంటే పేదింటి పిల్లల్ని వాళ్ళకి నామమాత్రంగా డబ్బులు చెల్లించి 30,000 40,000 అక్కడ చెల్లిస్తారు. ఇక్కడ మీకు సరోగసి విధానంలో మీకు పిల్లల్ని పుట్టిస్తున్నాం అని చెప్పి, ఎవరైతే మాకు పిల్లలు లేరు, పిల్లలు వచ్చే విధంగా ఏదన్నా ప్రయత్నం చేయండి, టెక్నాలజీని ఉపయోగించి మాకు పిల్లలు అయ్యే విధంగా మార్గం చూపించండి అని చెప్పి ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్కి వస్తే డాక్టర్ నమ్రత ఏం చేస్తుందో తెలుసా? రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. సాధారణంగా పిల్లలు ఎలా కలుగుతారో ఆ విధంగా మార్గం ఉంది. అయినప్పటికీ కూడా డబ్బుల ఆశ కక్కుర్తిపడి డాక్టర్ నమ్రత సరోగసి విధానంలో మీకు పిల్లలు కలిగేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అండము వేరే కణాలు తీసుకొని ఆ దంపతుల దగ్గర నుంచి మేము సరోగసి విధానంలో చేస్తున్నాం, ఎవరైతే వేరే తల్లి ఉన్నారో మీ బిడ్డను కనడానికి సిద్ధంగా ఒక మహిళ కూడా ముందుకు వచ్చిందని చెప్పి మాయమాటలు చెప్పి ఆల్రెడీ వేరే వాళ్ళతో బేరం కుదిరి చేసుకుంది డాక్టర్ నమ్రత. వైజాగ్లో ఆల్రెడీ ఆమె ఉంది. ఆమె ద్వారా పిల్లలు రావడానికి మార్గం సుగమం అవుతుంది, మమ్మల్ని నమ్మండి, డెఫినెట్గా మీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పి మాయమాటలు చెప్పారు. 30 లక్షల రూపాయలు తీసుకున్నారంట. 30 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అడిగితే కూడా ఇచ్చారు. దాదాపు మనకు అందినటువంటి సమాచారం 36 లక్షల రూపాయలు. అయితే ఈ సరోగసి విధానంలో పిల్లల్ని కనేటప్పుడు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరైతే అండము కానీ వేరే కణాలు ఇచ్చేటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళు ముందే ఒప్పందం చేసుకున్నారు, DNA టెస్ట్ జరగాల్సిందే అని. దానికి ఒప్పుకుంది డాక్టర్ నమ్రత కూడా. తర్వాత ఏం చేసింది, ఒక పేదింటి మహిళతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ సరోగసి లేదు, బెండకాయ ఏం లేదు, అసలు ఏమీ లేదు. కేవలం పేదింటి వాళ్ళతో బేరం కుదుర్చుకొని వాళ్లకు పుట్టినటువంటి పిల్లల్ని ఇక్కడ సరోగసి విధానంలో మీకు అప్పగిస్తున్నాం, ఇతను మీ బిడ్డే అని చెప్పి మాయమాటలు చెప్పి ఇచ్చేసింది. ఇక్కడ లక్షల రూపాయలు దండుకోవటం, అక్కడ 1,000 రూపాయలు ఇవ్వటం, అంతే. పిల్లల్ని లిటరల్గా అమ్మేయటం అండి. పేదింటి పిల్లల్ని తీసుకొచ్చి ఇతను మీకు పుట్టినటువంటి బిడ్డే అని చెప్పి ఇచ్చేయటం. ఇక్కడ ఏమీ లేదు, ఏ టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. ఇంత దారుణంగా డాక్టర్ నమ్రత మోసం చేసింది. ఇప్పుడు ఆ పిల్లవాడిని పెంచుకున్న క్రమంలో వాళ్ళకి అసలు అనుమానం ఎక్కడ రాదు, ఎందుకంటే మన పిల్లవాడే అనుకుంటారు కదా. వాళ్ళకి అనుమానం ఎక్కడొచ్చింది, ఈ బిడ్డకి తరచుగా అనారోగ్యం వస్తుంది. యాక్చువల్గా వాళ్ళు నిబంధనల ప్రకారం DNA టెస్ట్ చేయాలి. గతంలో అడిగినప్పుడు ఒక 3 నెలల తర్వాత చేద్దాం, 4 నెలల తర్వాత చేద్దాం, ఎందుకు ఇప్పుడు తొందర, ఇలా మాయ మాటలు చెప్పి DNA టెస్ట్కి ఒప్పుకోవాలి డాక్టర్ నమ్రత. తర్వాత అనారోగ్యం పాలవుతున్నాడు బిడ్డ. తర్వాత టెస్టులు చేపిస్తే క్యాన్సర్ బయటపడింది. అస్సలు మా ఫ్యామిలీలో, మా ముందు తరాల్లో ఎక్కడ కూడా క్యాన్సర్ లేదు, కానీ ఈ బిడ్డకి ఎట్లా వచ్చిందని చెప్పి టెస్టులు చేస్తే అసలు DNA టెస్ట్ చేయడానికి ఏం వెనకాడుతుంది, అసలు ఈ బిడ్డ మన బిడ్డ కాదా అని చెప్పి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళారండి. ఆ దంపతులు ఢిల్లీ వెళ్ళి టెస్ట్ చేపిస్తే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, ఈ బిడ్డకి మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పేశారు. వెంటనే డాక్టర్ నమ్రతను నిలదీయటానికి వస్తే ఆమె మొహం చాటేసింది, తాళాలు వేసుకుని వెళ్ళిపోయింది ఆ ఫర్టిలిటీ సెంటర్కి. వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇస్తే మొత్తం బయటపడింది. మొత్తం ఈ దందా బయటపడింది కేవలం డబ్బుల కోసం. ఇక్కడ చూడండి, ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డ అని చెప్పి చేతిలో పెట్టి పెంచుకునే పరిస్థితి ఉంది. అసలు ఎంత దారుణం చూడండి. పూర్తిగా అంటే ఎవరో బిడ్డ మన చేతుల్లో పెట్టి ఆ బిడ్డను మన బిడ్డగా ప్రేమగా పెంచుకోవాల్సినటువంటి అగత్యం ఏంటి? దానికి మళ్ళీ 30 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా? ఎంత దారుణమైన మోసం చూడండి. మాతృత్వాన్ని లిటరల్గా డబ్బుల కోసం అమ్మేసుకున్నటువంటి దుర్మార్గురాలు డాక్టర్ నమ్రత. ఇంకా సొసైటీలో చాలా మంచి పేరు గడించింది. ఎన్నో అద్భుతాలు చేసేసి ఎంతోమంది
పిల్లలు కలగని వాళ్ళకు కూడా పిల్లలు కలిగేలా ప్రయత్నం చేశామని చెప్పి సొసైటీలో గొప్ప పేరుతో చలామణి అవుతుంది డాక్టర్ నమ్రత. కానీ ఈమె ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది. డబ్బుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోయినటువంటి డాక్టర్ నమ్రత ట్రాక్ రికార్డు చూస్తే 2021లోనే ఈమె భాగవతం ఒకసారి బట్టబయలైపోయి ఆ సెంటర్ని క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ పేర్లు మార్చేసి లేదంటే ప్లేసులు మార్చేసి దందా కొనసాగిస్తూనే ఉంది. 2021లో సరిగ్గా నిబంధనలు పాటించట్లేదని, అసలు నిపుణులైన డాక్టర్లు లేరు, అసలు ఆ ఫర్టిలిటీ సెంటర్కి రిజిస్ట్రేషన్ అనేది లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ విధంగా దందా కోసమే, డబ్బుల కక్కుర్తి కోసమే ఈ విధంగా ఉంది. ఇక వీళ్ళ కొడుకు కూడా, డాక్టర్ నమ్రత కొడుకు కూడా ఒక లాయర్ అంట. ఈ విధంగా ఎవరికైనా అనుమానం వచ్చి గొడవ చేసే వాళ్ళని బెదిరిస్తాడంట లిటరల్గా. మీరు లీగల్గా చాలా దారుణంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందని చెప్పి చాలాసార్లు బెదిరించాడంట. ఇవి కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. సో డాక్టర్ నమ్రత లాంటి డాక్టర్లు ఎంత నయవంచనకు, మోసాలకు పాల్పడుతున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికో పుట్టిన పిల్లల్ని, ఆ నవజాత శిశువుల్ని వీళ్ళ చేతులు పెట్టి ఇంత దారుణంగా, అంటే ఇదొక మానవ అక్రమ రవాణా కిందే వస్తుంది. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్. ఇంత దారుణమా? డాక్టర్ నమ్రతను చాలా కఠినంగా శిక్షించాలి. దేశ విదేశాల్లో అయితే యావజ్జీవ కారాగార శిక్షలు, చాలా సీరియస్ సెక్షన్స్ పెట్టి సంవత్సరాలు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ కేసులో బాధితులుగా ఉన్నటువంటి ఆ దంపతులు ఒకటే చెప్తా ఉన్నారు, మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేసి ఒక క్యాన్సర్ బిడ్డని మా చేతిలో పెట్టి మీ బిడ్డ అని చెప్పిన డాక్టర్ నమ్రతని ఉరి తీయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం చూడండి. డాక్టర్ నమ్రత డబ్బుల కోసం ఆ దంపతుల్ని ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందో చూశారా? సో ఇలాంటివి చాలామంది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? సుమన్ టీవీ వేదికగా నేను కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నా. డాక్టర్ నమ్రత దగ్గరికి దంపతులు ఎవరైనా పిల్లల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దగ్గరికి వచ్చి మాకు పిల్లలయ్యే విధంగా ఏదో ఒకటి చేసి టెక్నాలజీని ఉపయోగించి కలగజేయండి అని చెప్పి ఎవరైనా అడిగారా? దాని తర్వాత ఒక బిడ్డని మీ చేతిలో పెట్టారా? ఒక్కసారి ఆ బిడ్డ మీ బిడ్డో కాదో ఒక్కసారి చెక్ చేయండి, ఒక్కసారి DNA టెస్ట్ చేయండి. ఈ కేసులో డాక్టర్ నమ్రత DNA టెస్ట్ చేయలేదు, తప్పించుకుని తిరిగింది. ఆ బిడ్డకి క్యాన్సర్ అని తెలిస్తే, అనారోగ్యానికి గురవుతుంటే టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది. కానీ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో, ఆ సెంటర్ ద్వారా IVF కానీ సరోగసి విధానం ద్వారా కానీ ఎవరైనా సరే పిల్లలు దక్కించుకుంటే ఆ పిల్లల్ని ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి పడుతుంది. అనుమానించాల్సిన అగత్యానికి తీసుకొచ్చింది డాక్టర్ నమ్రత. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్, వాళ్ళకి డబ్బులు తప్ప ఏం అవసరంలా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి డాక్టర్స్ని ఏం చేయాలి? ఊరే సరే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు అందరూ. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన అంత ఇంత కాదండి. లక్షల రూపాయలు, 1,2 లక్షల 36 లక్షల రూపాయలు ఇచ్చి ఎవరికో పుట్టిన బిడ్డను మన చేతుల్లో పెట్టి, అది కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డను చేతిలో పెట్టి, వీళ్ళకి అసలు అమ్మతనం గురించి తెలీదా? మాతృత్వపు మాధుర్యం తెలీదా? డాక్టర్ నమ్రత ఒక ఆడదే కదా, పిల్లలు ఉన్నారు కదా నీకు కూడా. డెఫినెట్గా ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్ మీద నిబంధనలు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సంబంధిత అధికారులు, పోలీసు యంత్రాంగం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్లోకి దిగాల. అన్ని ఫర్టిలిటీ సెంటర్లు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా, ఇంత దుర్మార్గంగా డబ్బులకి కక్కుర్తిపడి మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? డాక్టర్ నమ్రత చేస్తున్న ఈ దుర్మార్గాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.